ఇల్లు అంగడి ఒకే చోట ఉండేటట్లుంటే రెండు ఒకే చోట ఉంటే పెట్టుకోవచ్చండి. మా మాదిరి అంగడి ఒక చోట ఇల్లు ఒక చోట ఉంటే పెట్టద్దండి. అందులో ఒకటి తెలుసండి, ఏమీ రాదండి ఈ అంగట్లో. చిన్న అంగడి అయితే ఏం రాదండి, పెద్ద అంగడి పెడితే ఈ తినేటివి లేకోకుండా ఉండే అంగడి ఉంటుంది చూడండి, అలా సరుకుల అంగడి పెడితే ఏమన్నా వస్తుందేమో కానీ నేను కూడా పెద్ద దండిగా వస్తుందేమో అని పెట్టాను. దీంట్లో ఏం పావలా వచ్చేది రాదు. అందులో మా క్వాళ్ళి మాకు అసలు పనికి రాదు. ఇక చూడండి, దీంట్లో మళ్ళీ 10 పైసలు 20 పైసలు వస్తాయి. ఇవి సాయంత్రానికి మా వాళ్ళు తినేస్తారు. ఆ కూల్ డ్రింక్స్ అన్నీ తాగేస్తారు. మొత్తం కోడిగుడ్లన్నీ ఎగ్ దోశలు వేసుకొని తినేస్తారు. ఏంటి ఉండవు. పిల్లలు ఉన్నారనుకో అన్ని చాక్లెట్ గిక్లెట్లు అన్నీ తినేస్తారు. మనకు లాస్ వస్తుంది. ఏదో నా వాళ్ళు నేర్చుకుంటుందేమో అని నేను పెట్టాను. ఆ పాప నేర్చుకోదు. నేను ఈ అంగడి ఎత్తేయలేను, ఎందుకంటే ఓన్గా కట్టుకున్నాను కదా, నేను ఎత్తేయలేను. ఇక్కడ ఉండే వాళ్ళంతా అయ్యో అక్క నువ్వు అంగడి తీసేస్తే మాకు ఇబ్బంది అవుతుంది, అంగడి తీసేస్తే ఇబ్బంది అవుతుంది అంటారు. మనకు చూస్తే అంత లాసు. ఏం చేద్దాము? అందుకని మీకు చెప్తున్నాను, అంగడి మాత్రం చిన్న అంగడి మాత్రం పెట్టుకోవద్దండి. పిల్లలు ఉంటే అసలు పెట్టద్దండి. నాకెందుకంటే నాకు అనుభవం ఉంది.